హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్తో మీ ముందుకు వచ్చేసాం. ప్లీజ్ దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో పైన కామెంట్స్ లేకపోతే మీ సజెషన్స్ని కామెంట్స్లో తెలియజేయండి. అయితే దోస్తులు, ఈరోజు ఎవరైనా బర్త్డేస్ ఉంటే వాళ్ళవి నిన్న కామెంట్లో పెట్టమని చెప్పాం కదా, కొందరు కామెంట్స్లో పెట్టారు. వాళ్ళకి మనందరం బర్త్డే విషెస్ చెప్పుదాము. ముందుగా జ్యోతి, చిన్నారి సహస్ర, సాయి మాన్విత, ఇంకా శంషాబాద్లో ఉంటున్న మాలతి వాళ్ళ అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే సానియాకి, విష్ణువర్ధన్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఇంకెన్నో మరెన్నో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ దేవుడి చల్లని చూపు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము. అయితే ఈరోజు మన వీడియో ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 14. మరి ఈ వీడియోలో ఏముండబోతోంది? నా బిడ్డకి చికెన్ బిర్యానీ అంటే మస్తు ఇష్టం. ఇష్టమైతే వండుకొని తినడం రావాలిగా. మన కోడలమ్మ ఆడబిడ్డకి చికెన్ బిర్యానీ ఎలా వండాలో నేర్పిస్తుంది. ఈ సందర్భంలో జరిగే ఫన్నీ సన్నివేశాలు చూసేద్దాం రండి. వీడియోని చూసి నవ్వుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారండి? ఏం లేదే, మా చెల్లి ఏదో వెబ్ సిరీస్ మంచిగా ఉందని చెప్పింది. అది ఏందో పేరు గుర్తొస్తలేదు. వెబ్ సిరీస్లు సినిమాలు కూడా చెల్లె చెప్పిందే చూడాలి. చెల్లె చూడమంట చూడాలి. ఫస్ట్ ఇలా చెల్లె వెబ్ సిరీసో సినిమానో ఫస్ట్ చూసి రివ్యూ ఇస్తుంది. ఇళ్ళకు మంచిగా ఉంది, సూపర్ ఉన్నది సినిమా అనగానే ఇల్లు ఎగబడుకుంటూ చూస్తారు. సినిమా ఎట్లా పాడైంది అనగానే కథ ఇక ఇళ్ళకి ఎక్కడ లేని నీరసం వస్తుంది. ఏమండి, అది కాదు కానీ హిట్ మూవీ బాగుందట అండి, వెళ్ళి చూసొద్దాం. ఏ హిట్ మూవీ ఎట్లా పాడవుతుంది? మా చెల్లె చూసిందట ఎప్పుడో, దరిద్రంగా ఉన్నది అన్నయ్య అని చెప్పింది. పోనీ అనగనగా మూవీ చూద్దామండి. అనగనగానా? అదేం సినిమానే? మొన్ననే వచ్చిందండి కొత్త సినిమా. ఏమో, అది ఇంకా చూడలేదు కావచ్చు సినిమా. అది చూసినాక మంచిగా ఉందని చెప్తే చూద్దాం. ఏ సినిమా అయినా అది చూసుడు ఖాయం. అది చూసినాకనే ఫస్ట్, తర్వాత మాకు చెప్తుంది మంచిగా ఉందా లేదా అని. అంటే అది అన్ని సినిమాలు చూస్తుంది. నేను మాత్రం మంచిగా ఉందంటేనే వీడు పట్టుకపోతేనే చూడాలి. మంచిగా లేదని చెప్తే కథం చూడద్దు. అబ్బా ఎందుకండి అట్లా చేస్తావు? ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. ఒకసారి అడుగుతావుదని. హలో సప్పు, ఏం చేస్తున్నావురా? తిన్నావా? బస్ సప్పు అట సప్పు. నన్ను ఎప్పుడైనా అట్లా నిగ్నేమ్ తోటి ప్రేమగా పిలిచిండాడు. అవునా? మరి ఇక్కడికి రాకపోయినావురా? అమ్మ చూసుకుంటుంది, నీకెందుకు? నీకేందిరా, నువ్వు రమ్మంటావు అది రమ్మంటది. మీదేం పోతుంది? పోయేది మొత్తం నాదే. ఈడ అమ్మ చూసుకుంటుందట. అమ్మ చూసుకుంటుంది. ఏం చూసుకుంటుంది? చూసుకుంటా కూర్చుంటుంది. దాన్ని చేసేటి అన్ని నేనే. మరి వదిలే చూసుకుంటుంది. రా అనొచ్చు కదా. ఏం లేదే, ఏవో వదిలేందో ఒక సినిమా చూద్దామంటుంది. అదేం సినిమానే? ఏందో అనగానగానో ఏందో అనట. ఆ సినిమా ఎట్లున్నది? నువ్వు చూసినావా? నేను ఎప్పుడు చూసినావా? నాకు చెప్పనే లేదు. అవునా? మమ్మల్ని పొమ్మంటా మరి? హలో ఏమైంది స్వప్న? ఏమైంది? ఏడవకు. ఏమైందో చెప్పే ఫస్ట్. జ్వరం వచ్చిందా? మమ్మీ గుర్తుకొచ్చిందా? అయిపోయింది. ఇంకేంది? సినిమా ఎక్కడ సినిమా? నా బొంద సినిమా. సాలిగలే మస్తు కష్టపడ్డావు. నేను మాట్లాడద్దట. మాట్లాడితే డిస్టర్బ్ అవుతాడట. చూసిండ్రా ఎట్లా సైగలు చేస్తాడో? ఆపమంటాడు. నాను వీంది వల్ల అస్సలు ఒడిచేటట్టు లేదు. నేను ఏడింటాను అని అటు ఇటు తిరుగుతాడు. ఏందో పాపం. ఏం పుట్టిందిరా? దానికేమో అయితే నీకేం పుట్టింది? ఏమైందండి? వేస్ట్ గాడు ఇప్పటిదాకా మంచిగా మాట్లాడిండు. అది ఫోన్ చేయంగానే చూసిండ్రా ఎట్లా మూతి పెట్టిండు? నన్ను కూడా తిడతాడు. పోరా పోయి సాగుపో. దాన్ని పట్టుకొనే పో. చెల్లె అమ్మ నాన్న వీళ్ళు ముగ్గురే ఉన్నారా నీకు? నేనెవతినో నీకు? అయినా నా బుద్ధి తక్కువ కానీ వేస్ట్ గాడు ఎట్లాగో తీసుకపోడు. అయినా ఇన్ని బతిమలాడేంది? మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా తమ్ముని తీసుకొని పోమంట. నేను పోతున్నా, నాకు వంటింట్లో పని ఉంది. మూడంతా పాడైంది. మనం సంతోషంగా ఉంటే దానికేడా నచ్చుతుంది. నీ మూడు పాడి చేయకపోతే అది మూడు పాడి చేసుకుంటుంది అనుకుంటానా నీ లెక్క? ఇంకా దానికి సినిమాకి పోతానమని చెప్తివి. ఇంకేమున్నది ఇక? గోవింద. అయితే చెప్పి సావడు, లేకపోతే నన్ను ఓనియాడు. ఇంత ఆశ్చర్యపాడుగాను. ఫస్ట్ ఏం పుట్టిందో చెప్పు, నాకు పనున్నా, నేను పోతున్నా. ఏమో నేను సడన్ గా అది ఏడుసు స్టార్ట్ చేసింది. నాకు అంత ఎట్లనో అవుతుంది. నేను ఎప్పుడన్నా ఏడుస్తే కనీసం దగ్గరకు వచ్చి ఏమైందే అని కూడా అడగాడు. ఏమన్నా నొస్తుందా, ఏమన్నా జ్వరం వచ్చిందా, ఎవరన్నా తిట్టిండ్రా, ఏం అడగాడు. అదట ఏడ్చిందట ఫోన్లో, ఇంకట ఎట్లనో అవుతుందట. తోడబుట్టిన వాళ్ళు కదండి, ఒకరు ఏడిస్తే ఒకరికి అలానే ఉంటుంది. ఏమైందట ఇంతకి? ఏమో నేను ఎంత చెప్పమన్నా అస్సలు చెప్తలేదు. స్టార్టింగ్ మంచిగానే మాట్లాడింది, సడన్ గా ఏడుసు స్టార్ట్ చేసింది, అస్సలు ఊకుంటలేదు.
స్టార్టింగ్ ఏంద్రా, ఎండింగ్లో కూడా మంచిగానే మాట్లాడుతుండే. నువ్వు సినిమా పోతాను అని చెప్పినావు కదా మధ్యలో, నన్ను తీసుకుపోతా అని చెప్తివి ఇంకా అది. సరే కానీ నువ్వు నీ పని చేసుకోపో, నేను అమ్మకి చెప్తా. అమ్మకి చెప్పి దాన్ని ఒక 4 రోజులు తీసుకొచ్చుకుందామంట. దానికి అసలే పని పాటు ఉండదు, ఎప్పుడు వద్దామా అని చూస్తుంది. మా అత్త ఇంకోతి, మామ ఇంకోడు, ఎప్పుడు రమ్మంటూనే ఉంటారు. ఇక మధ్యలో ఇప్పుడు ఇంకేడొకడు మోపోయిండు. ఇక ఈడు రమ్మంటేనే వచ్చిందా పాటిగా. నువ్వే పోయేత్తేందిరా 4 రోజులు దానింటికి. నిన్నడన్నా నీకు మంచిగా పిలిచి తిండి పెట్టిందా రా? నన్ను విలువకపోని నిన్న పిలిచిందా బే? నీ పని నువ్వు వేసుకోపో, అమ్మకి చెప్తా అంటాడు. నా పని ఎక్కడ మునిగింది? ఇక అది వచ్చిందంటే దాని పనులే వేసుకుంటా కూర్చోవాలి. నేను మనిషిని, నాకు ఇంకో పని ఉందా? ఇక ఆడికి పోతే మా అత్త మామ ఏం డ్రామా ప్లే చేస్తారో చూద్దాం పండి. అమ్మ నీ పంది మొక్కపోడు, సినిమా కోదాం దారా అంటే ఇక్కడ వచ్చి పంది అన్నట్టు అన్నాడు. ముసలి ఎటువైంది కనబడతలేదు, ఆ ముసలోడు కూడా కనబడతలేడు. ఇద్దరు కలిసి ఎటన్నా వీకెండ్ అయింది. ఐ మీన్ ఏదన్నా ఊరికో ఏదైనా యాత్రలకో వయసు అవ్వచ్చు కదా. నాకంత అదృష్టం ఎక్కడుందిలేండి, వస్తారు ఇవిడుండ్రు ఎన్నో. బిడ్డ జపం ఎట్లా చేసుడో రిహార్సల్స్ చేసుకుంటారేమో ఇద్దరు కలిసి. నా మొగుడేమో ఏకంగా మెడిటేషన్ వేయబట్టే బిడ్డ ధ్యానంలో, సారీ చెల్లె ధ్యానంలో ఉన్నాడు. పడుకొని పాపం చెల్లె గురించి ఆలోచించి ఎట్లనో అవుతుందట మా ఆయనకు. కొంచెంసేపు బండుకొని రెస్ట్ తీసుకుంటే మళ్ళీ చక్కగా అవుతాడు. ఎటువైందమ్మా, ప్రొద్దు నుంచి కనబడతలేరు. మామయ్య ఎక్కడున్నాడు? నా బిడ్డది పెళ్లి వీడియో గండ్లుంటే చూస్తానమే. ఎంత ముద్దుగున్నది నా బిడ్డ, అప్సరస దేవకన్య లెక్కున్నది. అసలు చీరగట్టి నగలన్నీ పెడితే లక్ష్మీదేవి కళ వచ్చింది నా బిడ్డకు. ఏ లక్ష్మీ కళనట? ఏమన్నా లక్ష్మీ కళనా దాంది? దాని అత్తగారింట్లో మొత్తం ఇంటి నిండా డబ్బులు, నగలు, ఆస్తులు, పాస్తులు. దానికేం తక్కువైంది? లక్ష్మీ కళ కాకపోతే ఇంకేం కళ వస్తుంది దానికి? సరస్వతి కళ ఎందుకు వస్తుంది? అవునత్త, స్వప్నది లక్ష్మీ కళ. ఇంత అదృష్టవంతురాలు కాబట్టి అంత మంచి ఇంట్లో పడ్డది. అదృష్టం ఉండి వాడేంది? దాంది లెగ్గు మంచిది కాబట్టే వాళ్ళదంతా రిచ్చు. అవునా అత్తమ్మ, ముందు వాళ్ళంతా రిచ్ కదా, వదనం చేసుకున్నాకనే రిచ్ అయినరా? రిచ్ అయినే వాళ్ళు రీచు. గదే రీచు వదనం చేసుకోకముందు రీచు కాదా? ఇగో మనం పుట్టినప్పుడే రాసి పెట్టుంటాడు ఆ బ్రహ్మదేవుడు. ఇది వాళ్ళ ఇంటికి పోతుంది కాబట్టి వాళ్ళకి ముందే పైసలు డబ్బులు అన్ని ఇచ్చిండు తెలుసా? వదిన లెగ్గు పెట్టినాక వాళ్ళు రిచ్ కాలేదా? కాలేదే, చెప్తే అర్థమైతే లేదా? దీని లెగ్గు గోల్డెన్ లెగ్గు. ఇది వాళ్ళ కోడలు కావాలని ఎప్పుడో రాసి పెట్టిండు ఆ బ్రహ్మ. అందుకే వాళ్ళు ముందుగాలనే రిచ్ అయినరు. ఓహో, వాళ్ళు రిచ్ కాదు, ఇది కోడలు అవుతుంది ఫ్యూచర్లో అని రిచ్ అయినరు. అది కూడా వాళ్ళు రిచ్ కాలే, ఇదే పోయి వేసి వచ్చింది రిచ్. ఇది దీని బిడ్డ ఇద్దరు కలిసి. వామ్మో, దీంతో ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. మాట్లాడినా అంటే మేమందరం మస్తు రిచ్చు, నువ్వు అడుగు పెట్టినాకనే మేము ఇట్లా తయారైనామంటది. నువ్వు అడుగు పెట్టంగానే ఏమైంది? ఏమన్నా అయిందా? నువ్వు మా కోడలు అని ఎప్పుడో రాసి పెట్టున్నది కాబట్టి మేము గిట్లున్నాం. నా బిడ్డ లాంటి కోడలు వస్తేనా మాకు ఎప్పుడో కోటీశ్వర్లం అయ్యాం. నువ్వు రిచ్ కాలేదన్నా నేనే కారణం, పూర్ అయినా నేనే కారణం, నువ్వు తిన్నది అరక్కపోయినా నేనే కారణం. అంతేనా తమ్మ, ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకు లేదే, అది ఇప్పుడే ఫోన్ చేసింది సప్న, అది వస్తుందట. ఎందుకు? రాజేమన్నా చెప్పిందా మీకు? నాకేం చెప్తాడే, వాళ్ళిద్దరు ఏందో ఫోన్లలో మాట్లాడుకుంటారు, నాకేం చెప్పారు? నీకు చెప్పిండా అవే? అమ్మో, నాకైతే ఆయనకే చెప్పాడు. మరి గా అన్న చెల్లెళ్ళు అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఎన్నో ఉంటాయి విషయాలు, నీకు అన్నీ చెప్పన్నా అవే? వాళ్ళ బంధం అసంటిది, అన్న చెల్లెళ్ళ బంధం. నువ్వు గండ్ల కూడా జోక్యం చేసుకో అన్న. నాది నాకు గోక్కోవడానికే తీరిక దిక్కులేదు, ఇక అన్న చెల్లెళ్ళ మధ్యలో నేను జోక్యం చేసుకుంటా. ఇంతకీ ఏం విశేషం అంట? ఊరికేనే వస్తుందా అలా మిమ్మల్ని చూడడానికి? అది ఎట్లావు, నేను ఎట్లున్నా, మా అమ్మ ఎట్లున్నదో, డాడీ ఎట్లున్నాడో అని చూడడానికి మా వస్తుంది. కానీ అంబోతులు లెక్క తింటున్నారో, నేను కూడా అంబోతులా వచ్చి తింటా అని వస్తుంది చూడ్డానికి. అమ్మ అంటే పడి వస్తుంది, డాడీ అంటే ప్రాణం ఇచ్చుకుంటది. అన్న కూడా అత్తమ్మ, వాళ్ళ అన్న కూడా చెల్లంటే పడి వస్తాడు. నువ్వు ఊకే వాళ్ళ గురించి మాట్లాడకే, ఇద్దరు గురించి. అలా అన్న చెల్లెళ్ళ బంధం పాడైతుంది, వాళ్ళ బంధానికి దిష్టి తగులుతుంది. నువ్వెన్నా నీతి సూక్తులు వలకచ్చు, కానీ నేను ఒక సూక్తి వలికితే మాత్రం బంధానికి దిష్టి తగులుతుంది, అన్ని తగులుతాయి. అవునే, నువ్వు చేసిన బిర్యానీ ఎట్లా పాడవుతుంది? నువ్వు పందివే, పందికి ఏం తెలుసు పరమాన్నం విలువ అన్నట్టు నీకు నా బిర్యానీ టేస్ట్ గురించి ఏం తెలుసు? అవునత్తమ్మ, ఏం మంచి ఉంటుంది, నాకు కూడా అస్సలు నచ్చది. ఎప్పుడన్నా తినబుద్ధి అయితే మంచిగా బయట నుంచి తెచ్చుకొని తినాలి, లేకపోతే మనమే హోటల్కి పోయి తిని రావాలి.
మరి ఇక సప్నాలు అత్తేందో బాగా కలవడుతుంది నిన్ను. అవునా? అయితే పెద్ద మెంటల్ది. అది ఎప్పుడేం మాట్లాడుతుందో దానికే తెలియదు దాని అత్తకు. అయ్యో ఎందుకత్త మాట్లాడుతున్నారు ఆమెను? ఏ గంత మెంటల్ కాకపోతే నువ్వు చేసిన బిర్యానీకి అమ్మ ఉన్నదంటావా ఎక్కడన్నా? మెంటల్ దానికట నువ్వు చేసిన బిర్యానీ బాగా నచ్చిందట, నీకు ఫోన్ చేసి ఎట్లా చేసుడో కనుక్కొని వండమంటారు నా బిడ్డను. అయ్యో దానికేముందత్తమ్మా, ఫోన్ చేస్తే నేను చెప్తా కదా. ఇక ఫోన్లో మాట్లాడితే నీకేం అర్థం అవుతుంది? ఇంటికి వచ్చి చూడు దగ్గరుండి అది చేస్తే ఎట్లనో ఇంత పట్టుకపోయి ఇచ్చిరా మీ అత్తకని చెప్పిన. అమ్మని అమ్మ దీని ప్లాన్ ఇప్పుడు నాకు అర్థమైంది. దాని అత్త దాని బిర్యానీ ఏమంటే మా ఆయన ఫోన్ చేసినప్పుడు ఏడుసుడు స్టార్ట్ చేసింది. ఇప్పుడేం ప్లాన్ వేసిండంటే ఇక్కడికి వచ్చి నా చేతోడు వేయించుకొని ఇదే పట్టుకపోతే అయిపోతుంది, దానికి ఏసుడు తప్పుతుంది. ఇలా ప్లాన్లు పాడుగాను. అయితే ఇప్పుడు నేను బిర్యానీ వేస్తే స్వప్న వాళ్ళ అత్తకింత పట్టుకొని పోతుంది. అంతే కదా అత్తమ్మా మీ ప్లాను? అదే గంతే కదా మీరు చెప్పేది? గంతే గంతే. అది మెదడు తక్కువది కాకపోతే ఏంది, గడ సిటీలా ఎన్నంటే అన్ని కావాల్సిన రిటర్న్ టెంటులు ఉంటాయి. ఏందత్తమ్మా అది రిటర్న్ టెంటులా? గదేనే అప్పుడప్పుడు మనం పోయి తింటాం కదా చికెన్ బిర్యానీ గడిపోయి రిటర్న్ టెంటు. అదేనండి రెస్టారెంట్, దీని రిటర్న్ టెంటులా కాకి రెట్టయ్యా. అవును కదత్తమ్మా, రిటర్న్ టెంటులు మస్తుంటాయి కదా సిటీలా. గదేనే మరి ఇక మంచిగా రిటర్న్ టెంట్లకు పోయి తెచ్చుకోక, లేకపోతే ఇంట్లోనే కూర్చొని వాడర్లు పెట్టుకోవాలి. వాడర్లు పెట్టుకుంటే ఆర్డర్ తెచ్చిస్తాడు కదా. ఇంత దానికి నా బిడ్డను ఎందుకు కష్టపెడతాందో ఏమో ముసలి మొగది. అయ్యోగా హోటళ్ళల్లో ఏం నూనెలు వాడతారో తెలియదు, ఏం మసాలాలు వాడతారో తెలియదు. మనం ఇంట్లో ఫ్రెష్గా వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అత్తమ్మా. నాకు కూడా బయట కన్నా ఇంట్లో వేసుకుంటేనే ఇష్టం. అయ్యో నీకంటే నీ తల్లిగారి కంటే పైసలు దిక్కులేక ఇంట్లోనే వేసుకుంటారు. గవానికి ఏందే, వాళ్ళ మామకేం తక్కువైంది, వాళ్ళ అత్తకేం తక్కువైంది, ఆస్తులకేం కరువైంది. మంచిగా వాడర్లు పెట్టుకుంటే ఇంటికి వచ్చి కూర్చుంటాయి. నీ బొందనే నీ బొంద. నా తల్లిగారికి పైసలు దిక్కు లేకపోతే నేను ఆర్డర్లు పెట్టుకోకపోయింది. ఇప్పుడు నీకేం దిక్కున్నదని అది ఆర్డర్ల మీద ఆర్డర్లు పెడుతుంది. నువ్వు దానికి తల్లివి కాదా? నీకేం ఆస్తులు పాడైనాయి? నీకు కూడా ఏం దిక్కులేదు కదని అది ఆర్డర్లు ఎట్లా పెడుతుంది మరి? వచ్చింది పాప వచ్చిందమ్మా మా స్వప్నమ్మ. మమ్మీ ఏమైంది, బిర్యానీ రెడీ చేసిందా వదినే? ఈ ఆంబోతు దానికి నేను పాటలు పాడినా పద్యాలు పాడినా హారతి పళ్ళంతో ఎదురొచ్చినా నేను దాని కళ్ళకు కాననే వాడా. నేను ఎదురెళ్ళి మాట్లాడించినా కూడా మాట్లాడియకుండానే వీక్తుంది. మరి నాతోటి పని ఉండి ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం అప్పుడన్నా మాట్లాడాలి కదా నాతోటి. అయ్యో అదినే ఎత్తరే, చేసినాక గదే పట్టుకోను పో. కాదు మమ్మీ, మా అత్త నేర్చుకొని రమ్మన్నది, మళ్ళా నన్ను ఎప్పుడన్నా ఏమంటే ఎట్లా? ఏదోటి చేసి పారే, దరిద్రంగా చేసినావు అనుకో ఇంకోసారి మళ్ళీ ఏమన్నది, దాని రోగం తిరుగుతుంది. బా ఇంత మంచి మంచి ఐడియాస్ ఎట్లా వస్తాయి మమ్మీ నీకు? నీ బ్రెయిన్లో చిన్న పాట కూడా నాకు రాలేదు. వస్తుంది ఆగరేవే, రాను అదే వస్తుంది. మన ఇద్దరికి గంటగానం తేడా ఏముంటుంది? నీకు రాని ఐడియాలు నాకు వస్తాయి, నాకు రాని ఐడియాలు నీకు వస్తాయి. రెండు ఐడియాలు కలిపితే ఒక పెద్ద ఐడియా అవుతుంది. ఇంకేందో వడియాలు పాపడాలని గుసగుస పెడతాండ్రు. స్వప్న, మీ అత్త బిర్యానీ నేర్చుకొని రమ్మన్నది కదా, నాకు ఫోన్ చేసి చెప్పింది దగ్గరుండి నేర్పిమని. చూసినావావే అమ్మ, నేను ఏదో అట్లా వచ్చి పోదాం తీసుకొని పోదాం అని అనుకుంటే ఇది దానికి ఫోన్ చేసినట్టున్నది. ఏం చేయలేదు స్వప్న, మీ అత్తనే చేసింది. ఇదే చేసిందో గదే చేసిందో మనకి ఎరకనావే. వదినా మరి తొందరగా చేసివ్వండి, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, అపాయింట్మెంట్ తీసుకున్నా. అంటే నీకు నేర్పించమంటావా లేకపోతే వండిస్తే సరిపోతుందా? మరి మీ అత్త ఏమో నేర్పించమని చెప్పింది. అమ్మ చూడే ఇది ఎంతో రక్షణ చేస్తుందో. పోవే పో, తొందర పో, అది చూసి నేర్చుకుంటుంది. మరి నడు స్వప్న, తొందర మసాలాలు దంచుదా. పదవదినా కలిపే, నువ్వే కలుపు. అది స్వప్న ఏమేమి వేసడో నువ్వు చెప్తాను లేస్తుంది. నేను కలుపుతా ఉంటా, అది స్టైల్గా పక్క నుంచి అని లేస్తుంది. వాసన ఎట్లా వస్తుందేమే? అవునా స్వప్న, నీకు కూడా అట్లా వస్తుందా వాసన? ఏం వేసినావు మరి ఇలా? మా మమ్మీకి అట్లే అంటదేనా, నాకు సూపర్ స్మెల్ వస్తుంది. ఉల్లిగడ్డలు సన్నగా తరగాలి, తరుగుపో. మమ్మీ ఉల్లిగడ్డలు తరిగే. ఏగా ఉల్లిగడ్డలు కోస్తే నాకు కండ్లకి వెళ్ళి నీళ్ళు వస్తాయే, అదినే కోత్తీ. ప్రపంచంలో ఎవరికైనా ఉల్లిగడ్డలు కోస్తే నీళ్ళు వస్తాయి, ఏ జంతువుకైనా వస్తుంది చివరికి. ఈ విషయాన్ని కూడా నువ్వు వరల్డ్ రికార్డులో పెడతావావే? అమ్మ నాకు కూడా వాటర్ వస్తాయి మమ్మీ. వస్తాయి, ఎందుకు రావు? ఒకసారి ఆ ఫోన్ ఇవ్వండి అత్తమ్మ, స్వప్న వాళ్ళ అత్తమ్మకు ఫోన్ చేయాలి ఒకసారి. ఫస్ట్ అయితే వంట చేద్దాం పైన, నేను ఉల్లిగడ్డలు కోసుకొని వస్తా. అది అలారా దారికి. ఎలా ఉంది దోస్తులు ఈ వీడియో?
ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ లో చూసేద్దాం. వీడియోని చూస్తున్న వాళ్ళు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎట్లుంది దోస్తులు ఇవాళ ఎపిసోడ్? రేపటి ఎపిసోడ్ కూడా ఇంకా మస్తు మస్తుగా ఉంటది. ఈ బిర్యానీ ఏమో కానీ నా తల్లోని ప్రాణం తోకలోకి వచ్చేటట్టుంది. వీడియోని మస్తు ఎంజాయ్ చేసింది అనుకుంటున్న దోస్తులు. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.